ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని తాకింది. అగ్రరాజ్యంలో కాల్పులు జరిగే అక్కడ ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే కాల్పులు చేశారో ఫ్రీ పాలస్తీన్ అంటూ కూడా అరుస్తూ కనిపించడం వైన మనకు కనిపిస్తోంది. అరెస్ట్ అయిన తర్వాత కూడా ఫ్రీ పాలస్తీన్ అంటూ అధికారులకు ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటు అమెరికాను తాకింది ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. అగ్రరాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ ఉద్యోగులపై ఈ కాల్పులు జరిగాయి. ప్రెసెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్న కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక కాక్టైల్ పార్టీని అరేంజ్ చేసుకున్నారు జూయిష్ మ్యూజియం దగ్గర. వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుండో కలిసి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాల్టి ఈ కాక్టైల్ పార్టీలో సోర్సెస్ ప్రకారం రింగ్ను తీసుకువచ్చి అటు అమ్మాయికి ఇచ్చే సెర్మనీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సెర్మనీ ఈ కాక్టైల్ పార్టీలోకి ఎంటర్ అయిన మరో వ్యక్తి మీరు స్క్రీన్ మీద బాక్స్ లో చూస్తున్నారు. ఇటు బ్లాక్ అండ్ వైట్ సూట్ వేసుకొని కూర్చున్న ఆ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఫ్రీ పాలస్తీన్ అంటూ కూడా గట్టిగా కేకలు వేస్తూ వీళ్ళిద్దరిని చంపేసినట్టుగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత కూడా పాలస్తీనా మద్దతుదారుడు అన్నట్టు తెలుస్తోంది. పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు కూడా చేశారు. జూయిష్ మ్యూజియం దగ్గర ఈ కార్యక్రమం జరుగుతోంది. మ్యూజియం దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉండగా లోపలికి వెళ్లి కాల్పులు చేశారు. అతి దగ్గరగా వెళ్లి వీళ్ళిద్దరిని కూడా కాల్చి చంపేసినట్టుగా తెలుస్తోంది. కాల్పులు జరిపింది 30 ఏళ్ల ఎలీసా. ఆ ఎలీసా ఫోటోని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చికాగో నుంచి వచ్చి కాల్పులు జరిగినట్టుగా నిర్ధారణ అయింది. కాల్పులని ఇటు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఖండించారు. ఇక ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏ విధంగా అటు ఎలీసాను పట్టుకొని తీసుకువెళ్తున్నారో. ఆ టైంలో కూడా గట్టిగా ఫ్రీ పాలస్తీన్ అంటూ కూడా అరుస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఒకసారి అసలు ఆయన ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. జూయిష్ మ్యూజియం దగ్గర ఒక కపుల్ కాక్టైల్ పార్టీని అరేంజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇజ్రాయెల్ ఎంబసీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న ఇజ్రాయెల్ ఎంబసీలో పనిచేస్తున్న వీళ్ళిద్దరూ కూడా ఒక కాక్టైల్ పార్టీని అరేంజ్ చేసుకున్నారు. ఇందులో ఇజ్రాయెల్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్కు ఈ కాక్టైల్ పార్టీకు ఒక పాలస్తీనా ఉద్యమకారుడు లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి అతి దగ్గరగా వెళ్లి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. జూయిష్ మ్యూజియం దగ్గర ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపినట్టు పాలస్తీనా మద్దతుదారుడు అన్నట్టుగా తెలుస్తోంది. ఇక మ్యూజియం దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉండగా వీళ్ళిద్దరి సమీపంలోకి వెళ్లి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాల్పులు జరిపింది 30 ఏళ్ల ఎలీసా ఫోటోని మనం బ్లాక్ అండ్ వైట్ సూట్ లో అక్కడ కూర్చొని ఉన్న ఫోటోని చూస్తున్నాము. అధికారులు వెంటనే యాక్షన్ లోకి దిగారు. అటు పాలస్తీనా మద్దతుదారుడు ఎలీసాను పట్టుకున్న తర్వాత కూడా ఇందాక మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఫ్రీ పాలస్తీన్ అంటూ కూడా అరుస్తూ అధికారులకు లొంగిపోయాడు ఎలీసా. చికాగో నుండి కేవలం కాల్పులు జరపడానికి అక్కడకు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. జూయిష్ మ్యూజియం దగ్గర మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కపుల్ ఇటు రింగ్ సెర్మనీను అరేంజ్ చేసుకున్నారు. కాక్టైల్ పార్టీని అరేంజ్ చేసుకున్నారు. దీంట్లో ఇజ్రాయెల్ ఎంబసీకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే ఇదే అదనుగా భావించిన పాలస్తీనా మద్దతుదారుడు ఎలీసా అక్కడకు చేరుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయి వీళ్ళిద్దరికి అతి సమీపంలోకి వెళ్లి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పులో భాగంగా ఈ ఇద్దరు యంగ్స్టర్స్ ఎంబసీలో పనిచేస్తున్న ఇద్దరు యంగ్స్టర్స్ కూడా చనిపోయారు. అయితే దీనికి సంబంధించి ట్రంప్ రియాక్ట్ అవుతూ కూడా ఇది బాధాకరమైన విషయము, ఇజ్రాయెల్ కి సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేస్తామంటూ కూడా ప్రకటించారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో యుద్ధం ఎప్పటి నుండో జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. పాలస్తీనా పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ప్రెజెంట్ దీనితో నెతన్యాహు కూడా స్పందించారు. నెతన్యాహు మాట్లాడుతూ కూడా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తామంటూ కూడా స్పందించారు. మొత్తానికి జూయిష్ మ్యూజియంలో జరుగుతున్న ఒక కాక్టైల్ పార్టీలోకి ఎంటర్ అయిన పాలస్తీనా మద్దతుదారుడు ఇటు ఇజ్రాయెల్ కు సంబంధించిన ఇద్దరు ఎంబసీ వర్కర్స్ ను చంపేశారు. అయితే ఈ ఇద్దరు ఎంబసీ వర్కర్స్ కూడా యంగ్స్టర్స్ కావటం, వీళ్ళిద్దరూ కూడా రింగ్ సెర్మనీలో పాల్గొనటం ఇటు మనం గమనించాల్సిన విషయం. వీళ్ళిద్దరిని కూడా అతి సమీపంలోకి వెళ్లి ఆ తర్వాత కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. పాలస్తీనా మద్దతుదారుడు ఎలీసా చికాగో నుండి కేవలం ఈ కాల్పులు జరపడానికి ఇటు అగ్రరాజ్యమైన అమెరికాకు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత జూయిష్ మ్యూజియంకి వెళ్ళి వీళ్ళిద్దరికి అతి సమీపంలోకి వెళ్ళి ఆ తర్వాత కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఇక
పాలస్తీనా మద్దతుదారుడు ఎలీసాను అక్కడ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఫ్రీ పాలస్తీన్ అంటూ కూడా అరుస్తూ ఆ మద్దతుదారుడు కనిపించాడు. మొత్తానికి దీనికి సంబంధించి ట్రంప్ స్పందిస్తూ కూడా ఈ సిచ్యువేషన్ బాధాకరం అంటూ కూడా ఆయన స్పందించారు. ఇక నేతాన్యాహు కూడా సేమ్ అలానే స్పందించారు. అటు ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తామంటూ కూడా ప్రకటించారు.